ప్రపంచంలోనే హిందూ దేవాలయాలు అత్యంత ప్రాచీనమైన దేవాలయంలో ఒకటిగా శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయాన్ని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయాల్లో ప్రధానమైన 2 ఆలయాల్లో కోనార్క్లో ఒకటి ఉంది. రెండోది మన అరసవెల్లి శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో ఒక దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి నిత్యం కూడా పూజలు జరుగుతుంటాయి. ద్వాపరయుగానికంటే ముందు కాలంలో ఈ సూర్యనారాయణమూర్తి ఇక్కడ వెలిసినట్టు కూడా చరిత్ర చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి అరసవెల్లి సూర్యనారాయణమూర్తి ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ గారు. స్వామి గారు నమస్తే అండి. ఈ ఆలయ తలకు విశిష్టత ఏంటి చెప్తారు ఇక్కడ పూజలకు సంబంధించి? ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతనే ఆరోగ్య నిమిత్తం సూర్యనారాయణ స్వామి వారికి దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసినట్టు తెలుస్తున్నది. దేవేంద్రుడు ఎందుకు ప్రతిష్ఠ చేశాడంటే కలియుగ మన ద్వాపరయుగ అనంతరం శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం అందరూ అవతారం చాలించాక అట్లాగే బలరాముడు వారందరూ కూడా అవతారాలు చాలిస్తున్నారు. ఆ సమయంలో కలియుగం ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత మనకి మొత్తం అంతా కరువు ప్రాంతం ఏర్పడింది ఈ ఏరియా అంతా. అప్పుడు స్వామివారు ఆ బలరాముడు తన నాగల చేత ఒక నదిని తవ్వాడు. ఆ నాగావళి నది నాగల చేత తవ్వేది కంటే నాగావళి నది అయింది. ఆ నది ఒడ్డున 5 లింగాలు ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసి అక్కడ ఒరిస్సా కొండ నలుమలలో అక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ వరకు రుద్రకోటేశ్వర ఆలయం, అలాగే కొంపేశ్వర ఇక్కడ కళ్ళేపల్లి మణినాగేశ్వర ఆలయం, సంగమేశ్వర ఆలయం, అట్లాగే పాయకపాడు పాయకేశ్వర ఆలయం, అలాగా సోమేశ్వరుడు మొదలగు ఆలయాలన్నీ కూడా ఈ 5 లింగాలు ఆ నది ఒడ్డును ప్రతిష్ఠ చేసి దేవతలందరూ కూడా ఆహ్వానం పంపించాడు. ఆ సమయంలో అందరు దేవతలు వచ్చి స్వామివారి ఈశ్వరుడు పార్వతీదేవిని కూడా సందర్శించుకొని తన్మయులయ్యారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత స్వామివారికి ఇంద్రుడు అర్ధరాత్రి సమయంలో వచ్చి స్వామివారి ఏకాంత సమయంలో ఉన్నప్పుడు ఆయన దర్శిస్తానని చెప్తే నంది వద్దు ఇప్పుడు వెళ్ళకూడదని చెప్తే ఆయనకి వాళ్ళిద్దరికి కూడా ఇంద్రుడు అహంకారంతో నేను ఇంద్రుడిని నేను వెళ్ళాలని చెప్తే వారిద్దరికి యుద్ధం జరిగినట్టు. ఆ సమయంలో ఇక్కడ ఇంద్రుడు నంది కొమ్ములతోని పడవేస్తే ఈ సమీపంలో పడిపోయి ఆయన ఈ పరిస్థితిలో ఉన్నట్టు ఉంది. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై సూర్యభగవానుడు నా విగ్రహాన్ని నువ్వు ప్రతిష్ఠ చేస్తే ఆయుర్వేద భాగ్యాదులు పొందుతామని చెప్తే అప్పుడు తన వజ్రాయుధంతో ఇక్కడ స్వామివారి ఈ తటాకం తవ్వితే అది దాంట్లో విగ్రహం దొరికి ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మనకు పురాణాలు చెప్తున్నాయి. అందుకోసమే దానికి ఇంద్ర పుష్కరణి అని పేరు వస్తుంది. అట్లాంటి స్వామివారికి నిత్యం కూడా ఆరాధిస్తుంటారు. ఈ ఆరాధనలో మహాసౌరం, త్రిచ, అరుణం అనే 3 ఉపనిషత్తులతో సూర్య నమస్కారాలను చేస్తుంటారు. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతన ఆరోగ్యం గురించే ఇక్కడికి భక్తులందరికీ వచ్చి స్వామివారి సేవ చేసుకుంటారు. కోణార్క దేవాలయంలో కోణార్క విగ్రహం లేదు, ఆరాధన లేదు, ఒక శిల్పం ఉంది. ఆ శిల్పం చూడడానికి భక్తులందరూ వెళ్ళి ఈ పురాతనమైన దేవాలయం ఇది ఒకటే ఉంది. ఈ పురాతనమైన స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. అందుకోసం దీనికి ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాముఖ్యత వల్ల ఎక్కువగా ఈ బొల్లి, కుష్టు, పాండు ఇట్లా రోగాలు ఉన్నవారు స్వామివారి దగ్గరికి వచ్చి ఆ సూర్య నమస్కారాలు చేసుకొని అట్లాగే నేత్రోగ నివారణకు నేత్రోపనిషత్తు పారాయణ చేసుకొని అవన్నీ కూడా నివారణ చేసుకొని వెళ్తుంటాడు. ఇది మండల దీక్ష 40 రోజులు ఈ స్వామి దీక్ష పాటిస్తే ఇవన్నీ నయమవుతాయి. ఈ ప్రతి యుగంలో కూడా సూర్యనారాయణ స్వామి లేని యుగం లేదు. త్రేతాయుగంలో ఉన్నారు, కృతయుగంలో ఉన్నారు, అట్లాగే మన ద్వాపరయుగంలో ఉన్నారు. ఈ ద్వాపరయుగంలో సత్రాజిత్ అనే ఒక రాజుకి స్వామివారు ఒక శమంతకమణి అనే బంగారం మణి ఇచ్చినారు. ఆ మణి వల్ల దానివల్ల సత్రాజిత్ అనే శ్రీకృష్ణుడు పత్ని కూడా అవుతుంది. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్టు మనకు పురాణాలు చెప్తున్నాయి. అట్లాగే రామావతారంలో రాముడు కూడా సూర్యుడికి ఆదిత్య హృదయ పారాయణ చేసి సూర్యనారాయణ స్వామి కొలిచి రావణుని హరించినట్టు చంపినట్టు మనకు తెలుస్తున్నది. అట్లాగే రావణ ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపనిత్యం అక్షయం పరమం శివం అని. అట్లాగే ఆదిత్య హృదయం చాలా ప్రతిష్టమైనది, ప్రత్యేకమైనది. అట్లాంటి ఆదిత్య హృదయం ఎప్పుడు కూడా ఎడవేళ పారాయణ చేస్తే చాలా మట్టుగా అది మనకి భక్తులందరూ కూడా ఆరోగ్య ప్రాప్తి జరుగుతుంది. ఇట్లాంటి సూర్యనారాయణ స్వామి వారికి ఈ మార్చి నెలలో, అక్టోబర్ నెలలో సూర్యకిరణాలు పడడానికి అవకాశం ఉంది. దక్షిణాయనం, ఉత్తరాయణం సమయంలో ఉదయాన్నే 6 గంటల 5 నిమిషాలకి ఉత్తరాయణంలో ఒక మాట, దక్షిణాయనంలో 2 సార్లు పడి స్వామివారి పాదార్చన పడుతుంటే అట్లాంటి సూర్యభగవానుడు అరసవెల్లి క్షేత్రంలో ఉండడం మన అదృష్టం. ప్రతి నెల ఒక ఉత్సవం ఉంటుంది. వైశాఖ మాసం ఉత్సవాలు, మాఘమాసంలో రథసప్తమి, కార్తీక మాసంలో ద్వాదశి ఆ స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది.
ఇట్లా ప్రతి ఆదివారం కూడా స్వామివారి సేవ చేసుకుని భక్తులందరూ వచ్చి విశేషంగా సూర్య నమస్కారాలు అట్లాగే అభిషేకాలు కళ్యాణాలు చేసుకుంటారు. ఈరోజు ఏకాదశి కాబట్టి స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ ప్రతి ఏకాదశి కళ్యాణం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దగ్గరికి వచ్చి విశేషంగా ఈ తీర్థం చాలా ప్రాశస్త్యమైనది. ఆ తీర్థం తీసుకొని భక్తులందరూ కూడా స్వామివారి సేవ చేసుకొని తరించాలని కోరుతున్నారు. స్వామివారు ఎక్కడి నుంచి వస్తుంటారు మనకి ఇక్కడ భక్తులు మనకి స్వామివారి దగ్గర? అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి కూడా వస్తుంటారు. పై దేశాల నుంచి కూడా వచ్చి స్వామివారి అంటే మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు పై దేశంలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి స్వామివారి సేవ చేసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా దేశం నలుమూలలు కూడా వచ్చి స్వామివారి సేవ చేసుకుని తరిస్తుంటారు. సూర్యకిరణాలు ఎప్పుడండి? చెప్పాను మార్చి అక్టోబర్ 9, 10 అక్టోబర్ 1, 2 తారీఖుల్లో పడతాయి. అరసవెల్లి సూర్యనారాయణమూర్తికి స్వామివారు చెప్పినట్టుగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అరసవెల్లి సూర్యనారాయణమూర్తికి పూజించుకునే వారికి ఆరోగ్యం వస్తుంది, ముఖ్యంగా ఆరోగ్యం. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే సూర్యనారాయణమూర్తి ఇక్కడ ఇంద్రపుష్కరంలో వెలసినట్టు కూడా స్వామివారి మాటలో తెలుస్తుంది. ఇక్కడ రాముడికి ముందే అంటే ద్వాపర యుగంలో ముందే ఇక్కడ సూర్యనారాయణమూర్తి వెలిశాడు. అనేక మంది దేవతలు, ఇంద్రుడు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పూజలు చేసినట్టు కూడా చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇంతటి విశేషత ఉన్న అరసవెల్లి సూర్యనారాయణమూర్తిని ప్రతి నిత్యం కూడా కొన్ని రోజు కూడా వేల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. మంచి ఆరోగ్యం చేకూరాలని చెప్పి భక్తులంతా కూడా దేశ నలుమూల నుంచి విదేశాల నుంచి కూడా నిత్యం వస్తుంటారు. నిత్యం కూడా ఇక్కడ ప్రతి నిత్యం కూడా అనేక రకాలైన పూజలు జరుగుతూ ఉంటాయి. అరసవెల్లి స్వామిని దర్శించుకునేందుకు మాత్రం ప్రతి నిత్యం కూడా భక్తులతో ఇప్పుడు కూడా సూర్యనారాయణ మాత్రం కిటకిటలాడుతుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.